ఇచ్చిన హామీలను విస్మరించిన బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ చిట్యాల మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో చిట్యాలలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్కు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు, ఎంపీ అభ్యర్థి కడియం కావ్య హాజరయ్యారు. వారితో పాటు రాష్ట్ర నాయకులు దొమ్మటి సాంబయ్య, ఆర్ఎన్ఆర్ నరసింహారెడ్డి ఉన్నారు. 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేయడమే కాకుండా రిజర్వేషన్లు రద్దు చేస్తారన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ప్రజల కోసం పనిచేసే రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు. 3 నెలల తర్వాత లోకసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. 16వ తారీఖు మార్చి 16వ తారీఖు రోజున ఎన్నికల షెడ్యూల్ వచ్చి నెల మీద 20 రోజులు అవుతున్నది. 90 రోజుల కాలంలో నేను ఒకటే ఈ నియోజకవర్గానికి, మన బాపాలపల్లి నియోజకవర్గానికి ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నదో, పేద ప్రజలు ఎంత పెద్ద ఆపరేషన్లైనా టెస్టులైనా ఇక్కడనే చేర్చుకునే విధంగా నేను చేయాలనే ఉద్దేశంతో 11 కోట్లతో ఒక ఎంఆర్ఐ మిషన్ని ముఖ్యమంత్రి గారితో కలెక్టర్కి చెప్పించి సిఎస్ఆర్ నిధుల నుంచి కొనుగోలు చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ మీ కడియం కావ్య కూడా గెలిపించుకున్నట్లయితే రాష్ట్రంలో 14 మంది ఎంపీలు అయితే కాంగ్రెస్ నుంచి ఖచ్చితంగా అక్కడ రాహుల్ గాంధీ గారు మనకి ప్రధానమంత్రి అవుతారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా, రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా, కేంద్రంలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరాలా వద్దా? ఎంతమంది మనకు ఓటేస్తారు కాంగ్రెస్కి? తప్పకుండా వేస్తారా? ఆ రోజు కూడా ఇంతే ఎండు ఉంటుంది. అందరూ కూడా జాగ్రత్తగా పొద్దుగాలనే పోవాలి, లేదా 4 గంటలకు పోయి లైన్లో నిల్చుంటే చాలు. 5 గంటల లోపు లైన్లో నిల్చున్న వాళ్ళందరినీ ఎంత రాత్రి అయినా ఓట్లు వేయిస్తారు. కాబట్టి మీ ఆరోగ్యం జాగ్రత్త, అట్లనే మీ ఓటు కూడా జాగ్రత్త.